భారతీయ విద్యార్థులు ఇటీవలి కాలంలో మాట్లాడితే అమెరికా అంటున్నారు, లేకపోతే యూరప్ దేశాలకు వెళ్తున్నారు. వారి లక్ష్యం అక్కడ చదువుకొని ఇండియాకు వచ్చి ఉద్యోగాలు చేయటమో, లేకపోతే అక్కడే ఉద్యోగాలు సాధించడమో కాదు. అక్కడ స్టూడెంట్ వీసా మీద ఉండి పార్ట్ టైంగా ఎంతో కొంత సంపాదించుకుంటే అదే చాలా పెద్ద మొత్తం అన్న అభిప్రాయంతో వెళ్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్లి అక్కడ అక్రమంగా పనులు చేస్తున్నారు. అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో ఎవ్వరూ తిరిగి రావాలని అనుకోరు. అక్కడి పరిస్థితులు అలా లేవు. తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసుకొనివ్వటం లేదు. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే పని చేస్తోంది. అమెరికా అక్రమ వలసదారుల్ని పంపేస్తున్నట్లుగానే యూకే కూడా అదే పని చేయాలని నిర్ణయించుకుంది. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకేకి వస్తున్నారు. అలా వచ్చిన వారు ఇల్లీగల్ గా పనిచేస్తున్నారని, దానికి ముగింపు పలకబోతున్నామని యూకే ప్రధాని స్టార్మర్ ప్రకటించిన ఒక్క రోజులోనే ఆపరేషన్ ప్రారంభించారు. వందల మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని విమానాలెక్కిస్తున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వగానే దేశంలోకి అక్రమంగా చొరబడిన వారందరినీ డిపోర్ట్ చేయటం ప్రారంభించారు. ఇండియాకు చాలా స్వల్పంగానే తరలించారు. మెక్సికో వంటి దేశాలకు అత్యధిక మందిని తరలించారు. అలాగే వీసా నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా పని చేస్తున్నా సరే ఉపేక్షించటం లేదు, వెంటనే పంపేస్తున్నారు. దీంతో అక్కడి విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేయటం కూడా మానేశారు. ఎవ్వరూ బయటకు రాకుండా కాలేజీల్లోనే ఉంటున్నారు. వ్యాలిడ్ వీసా దొరకదు అనుకున్న వారు తిరిగి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు అదే పద్ధతిలో యూకే ప్రధాని కూడా చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా తర్వాత ఇండియా నుంచి అత్యధిక మంది విద్యార్థులు ఇటీవలి కాలంలో లండన్ వెళ్తున్నారు. అక్కడ యూనివర్సిటీల్లో ఫీజులు కట్టి చేరి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. అక్కడ చదువు కాకుండా ఉద్యోగం చేస్తూ ఉండాలంటే హై స్కిల్ ఎంప్లాయీ అయ్యుండాలి. అయితే అక్కడ చదువుకోవడానికి వెళ్లే అత్యధిక మంది చదువు కన్నా కొంతకాలం పనిచేసి ఎంతో కొంత సంపాదించుకుందామని అనుకునేవారు. అందుకే ఇప్పుడు యూకే ప్రధాని కూడా అలాంటి వారందరినీ పంపేస్తున్నారు. యూకే ప్రధాని స్టార్మర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు. అమెరికా స్థాయిలో కాకపోయినా యూకేకు కూడా సరైన పత్రాలు లేకుండా వలస వచ్చేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి సంఖ్య రాను రాను పెరుగుతోంది. శాంతి భద్రతల సమస్య కూడా ఏర్పడుతోంది. యూకే మాత్రమే కాదు, ఇక ముందు యూరోప్ దేశాలన్నీ అదే పని చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కెనడా కూడా తమ దేశానికి వచ్చే విదేశీయుల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది. అంటే చదువుల పేరుతో ఏదో ఓ అభివృద్ధి చెందిన దేశానికి వెళ్లి అక్కడ కొంత ఫీజు కట్టి మిగతా సమయంలో పార్ట్ టైం జాబులు చేసుకుని ఎంతో కొంత వెనకేసుకుని ఆ తర్వాత ఇండియాకు వచ్చేద్దామనుకున్న వారికి ఇక నుంచి అలాంటి అవకాశాలు లభించే ఛాన్స్ కూడా లేదు. అయితే ఆయా దేశాల్లో ఇలాంటి చీప్ లేబర్ సమస్య ఏర్పడుతోంది. అందుకే కొన్ని దేశాలు ఏమైనా వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది. అయితే అది ఇప్పుడు కాదు, వారికి కష్టం తెలిసిన తర్వాతనే. ఓ రకంగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ ఓ దారి చూపారు. అందరూ దారిలో వెళ్తున్నారు. వలస వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.